ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఆదాం వనకం ఎందుకు వనకమో చలికాలం కదా. బాగుంది, నాకు నచ్చింది. ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చూసారా యంగ్ యూత్ అనమాట, ఇంటర్ పిల్లలతో ఈరోజు షో చేయడానికి అయితే మనం రెడీ అయిపోయామన్నమాట. మరి వాళ్ళ పేర్లు ఏటో అడిగితే ముందేనే, సరేనా? ఈ పేరు అడగవసరం లేదు, ఈ పిల్లదే పేరు పల్లవి, ఊరు మా ఊరే. అండ్ నేను చెప్పినప్పుడు ఎందుకు సర్లే. నెక్స్ట్ లహరి. నీ పేరు, ఊరు చెప్పకలే. ఏ ఊరు? మెట్టూరు. మొన్నసారి గేమ్లో పార్టిసిపేట్ చేసినట్టున్నావు. చేసింది ఉల్లిపాయలు బంగాళదుంపలు కానీ గెలిచింది. ఈరోజు మరి ఎందుకు ఈమెను రిపీట్గా పెట్టామనంటే మరి వీళ్ళందరూ ఒకే క్లాస్మేట్స్ అనమాట, అందుకని తను పెట్టామన్నమాట. అండ్ బాగా ఆడుతావు కదా, బాగా ఆడుతావులే నాకు తెలుసు. రెడీగా ఉండే అయితే. నెక్స్ట్ ఏం పేరు? నీరజ పేరు ఎక్కడ విన్నట్టుంది. మన నీరజ. ఓకే, తెలుసా గేమ్ రూల్స్? చెప్పలేదు, చెప్పకపోతే అలా తెలుస్తుంది. గేమ్ రూల్ నేను అంతేనా, ఏదో ఒకటి చేసిండి. అయితే చూడు, నేను గేమ్ రూల్స్ ఇప్పుడు చెప్తాను అనమాట. పేరు నీరజ, ఊరు పారాపురం. ఓకే, పిల్ల అయిందే? ఒకసారి కూడా అవ్వలేదు. ఎన్నిసార్లు చేసుకుంటాను? నాకు చాలాసార్లు అయిందిలే, అది చెప్పకూడదు, అందరూ వినేత్రం మళ్ళీ. ఎనీవే, ఆల్ ది బెస్ట్. అయితే మంచిగా ఆడాలి నువ్వు, ఏదో ఒకటి చేసి ఆడాలి. త్రివేణి. వాట్ ఇస్ యువర్ నేమ్? త్రివేణి. వేర్ ఇస్ యువర్? ఐఎమ్ ఫ్రమ్ మెట్టూరు. నా ఇంగ్లీష్ అలాగొంతుంది అనమాట. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ మెట్టూరు. విచ్ క్లాస్ ఆర్ యూ? స్టడీయింగ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. సెకండ్ ఇయర్. నువ్వు ఇంగ్లీష్లో ఫస్ట్ అని విన్నాను. యా, ఇట్స్ ట్రూ. Obviously, I am the first in English in my class. Oh, yeah. Very good. Congratulations. Thank you. ఇలాగ ఇంగ్లీష్లో నువ్వు ఫస్ట్ ఉండాలని. Thank you. జగనన్నకి మా చంద్రాన్నకి మంచి పేరు తేవాలని, అలాగే మా జగనన్నకి కూడా మంచి పేరు తేవాలని. ఎందుకంటే ఇంగ్లీష్ మన జగనన్న నుంచి మొదలైంది. ఆబ్వియస్లీ ఇట్స్ ఎన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో వదిలేండి, పర్లేదు, చెప్పండి. ఇట్స్ ఎన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, సో ఐ వాంట్ టు లెర్న్ ఇట్ ఇన్ మోర్. ఓకే, వెరీ గుడ్. అర్థమైంది కదా పిల్ల ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడుతుందో. బాగుంది, మాకు నచ్చింది అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది. ఈవేళ ప్రోగ్రాంలో అన్ని గిఫ్ట్లు నువ్వు గెలాలి, మీరు వాడాలి. ఆబ్వియస్లీ ఆమె గెలిస్తే మీరు ఓడతారు కదా, అంతేనా? ఆబ్వియస్. మళ్ళీ చెప్పు. ఆబ్వియస్లీ. ఓకే, నాకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి మా ప్రేక్షకులు లేట్ అనుకోవద్దు. రెడీయా? ఫస్ట్ రౌండ్ ఏంటో తెలుసా? ఆ వివరాలు ఏంటో చెప్పాలా? చెప్తాను, ఆగండి. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ అయితే ఆ రూల్ మీకు చెప్తాను, మీకు కూడా చెప్తాను. ఒకేసారి వినండి. ఆ స్ట్రా ఉంది కదా, ఇచ్చిన స్ట్రా, దాంతో ఈ బాల్ ఉన్న గ్లాసులో వాటర్ ఆ స్ట్రాతోనే పీల్చి మళ్ళీ స్ట్రాతోనే వదలాలి ఆ గ్లాసులో. ఆ గ్లాస్ నిండిన తర్వాత ఆ బాల్స్ని మీరు అటు ఇటు తోసేయండి. ఎవరైతే అలాగ ముందు ఆ గ్లాస్ నింపేసి ఆ బాల్స్ తోసేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్ అనమాట. అర్థమైంది కదా? గ్లాస్ పడిపోయింది అనుకో ఇలా తోసేటప్పుడు వాళ్ళు ఓడిపోయినట్టే. ఓకేనా? రెడీయా? గట్టిగా పేల్చాలి, గట్టిగా వదలాలి. ఏంటి వదులుతారు? నీళ్ళు. ఓకే, వెరీ గుడ్. మరి స్టార్టా? మరి 1 2 3 స్టార్ట్. అబ్బో, వావ్. త్రివేణి. ఎవరికి నీళ్ళు చాలప్ప నేను వేస్తానులేండి. అటు రెండేటి నీళ్ళు అవసరం లేదు. నవ్వకూడదు, పోటీ అనేది నవ్వకూడదు. ఈ గ్యాప్లో చూసినావా పళ్ళ వేసేస్తుంది. చెల్లి బేలే లహరి, రండి. మీదకి వస్తే తోసేయండి. గ్లాస్ పడిపోయింది అనుకో. ఓ, కంగ్రాచులేషన్స్, ఈ రౌండ్ విన్నరు. మరి మీకు అర్థమైపోయింది ఎవరమ్మా? ఎవరు?
ఏడుస్తాను బా పల్లవి గెలిచి నేను గెలిచినట్టే అవును ఎందుకు ఎవరు బాగుంది నాకు నచ్చింది ఫస్ట్ రౌండ్ లో విన్నర్ వచ్చేసి మన ఏంజల్ పల్లవి అనమాట ఇద్దరు పోటీ మీద నీరజే అండ్ పల్లవి ఆడారు బట్ పల్లవి మాత్రం మీకు తెలుసు కదా అంతంది ఏదో ఒకలాగా మొత్తానికి అయితే విన్ అయిపోయింది మీరు మాత్రం అమ్మా అబ్బా మా ఇంట్లో డికేషన్ తాగినంత ఉంది అమ్మా ఈసారి ఊర నాయనో గట్టిగా వచ్చిన దగ్గరలో ఉంది ఎనీవే ఈ రౌండ్ విన్నర్ వచ్చేసి పల్లవి క్లాప్స్ అండ్ నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోతాం రండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు రెండో రౌండ్కి వచ్చాం అనమాట ఈ రెండో రౌండ్లో అయితే ఆ గేమ్ రూల్ ఏంటంటే మీకు కూడా చెప్తున్నాను మీకు కూడా ఆడియన్స్కి చెప్పేస్తున్నాను ఒకేసారి వినండి సరేనా రెండో రౌండ్ రూల్ ఏంటంటే నేను ఒక వర్డ్ ఇస్తాను ఏదో ఒకటి దానికి సంబంధించి పాట మీరు పాడాలన్నమాట ఫస్ట్ 1 by 1 ఇస్తాను ఎవరైతే ఒక 20 seconds ఇలా లేట్ చెప్పారనుకో టైం ఇస్తాను కొంచెము ఆ లోపు మీరు పాడలేకపోయారనుకో ఆ పర్సన్ ఎలిమినేట్ అయిపోయినట్టే అలాగే తర్వాత ముగ్గురు ఉంటారు ఆ ముగ్గురులో పాడతారు ఎవరైతే ఆగిపోతారో పాడలేకపోతారో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు అలాగే ఫైనల్గా ఎవరైతే అన్ని పాటలు పాడుతారో ఆ వర్డ్కి సంబంధించి వాళ్ళు విన్ అయినట్టు ఓకేనా రెడీ కదా ఆడియన్స్ మీకు అర్థమైంది కదా రెడీ బాగుంది నచ్చింది అయితే ఫస్ట్ వర్డ్ ఇస్తాను అనమాట ఫస్ట్ వర్డ్ లహరి నుంచి వస్తాను అండ్ లహరి లవ్ గురించి ఏదైనా పాటలు లవ్ ఉండాలి అందులో ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ఎవరికో ప్రేమిస్తుందటరా కింద కామెంట్ చేయండి లవ్ యూ టూ అని ప్రేమించాను వా అంతే ఈ ఆడలకు నమ్మకూడదు సగమే ప్రేమిస్తారు మిగతాది మరి ప్రేమించరు అమ్మ నెక్స్ట్ నువ్వు లవ్ ఏదో ఒకటి చేసే నా మనసంతా నువ్వేరా నిన్నేగా ఇన్నాళ్ళు కాదనుకున్నా కల్లారా ఓకే నెక్స్ట్ ప్రేమకు అర్థం ఏదంటే నిన్ను నన్ను చూపిస్తా అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతులతో నరికేస్తా సూది దారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా నీళ్ళను దాచే కొబ్బరిరా నా లోపల నేను దాచేస్తా లవ్ కంటిన్యూ చేయండి మీరు లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీకో ఒక మాట చెప్పాలి నాకు రాదు ఓకే నెక్స్ట్ లవ్వే మరి అదే లవ్ గురించి పాడాలి మరి ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో అది అయిపోయినట్టు ఇంకా అయిపోతుంది 10 seconds 20 seconds టైమా లవ్తోనే పాడాలి ప్రేమ అలాగే లవ్ అనేది ఉండాలి ఇంకా నువ్వంటే నాకు దైవం ప్రేమ ఫస్ట్ స్టార్టింగ్ ప్రేమ ఉండాలి అయిపోయిందా ఓకే మన ఎవరు లహరి అయితే ఎలిమినేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే లవ్తో మరి పాట పాడలేకపోయింది తనకి తెలియదు మర్చిపోయిందంట అండ్ నెక్స్ట్ ఇంకొక కొత్త వర్డ్ ఇస్తానమ్మా మీకు ఇప్పుడు సరేనా ఒకరు ఎలిమినేట్ తల్లి నువ్వు ఇటు వచ్చి అమ్మ నీ చైర్ నువ్వే తెచ్చుకోవాలి మరి అమ్మా నీకేనే కన్ను అయ్యే అంటారు కదా ఇంగ్లీష్లో కన్ను ఉండాలన్నమాట ఆ పాటలో కన్నుల భాషలు తెలియదులే కన్నెల మనసులు ఎరుగములే ఒకవైపు చూసి మరోవైపు దాచక అద్దాల మనసు కాదులే సందాన్ని మోయలేవులే వావ్ కన్నులతో చూసేది దురువా అబ్బా కనులకు సొంతమౌనా ఓకే నెక్స్ట్ అనమాట మన పల్లవి పాడుతుంది పల్లవి ఓకే పల్లవి వినలే నేను ఓకే పాడే కన్నుల్లోనే రూపమే గుండెల్లోనే కూడా డౌట్ వచ్చింది నాశని కోసమే అయిపోయిందా ఓకే నెక్స్ట్ అమ్మ కన్నులే
రెడీ ఓకే. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుక సొగసుని చూస్తే పోతుందే మతి పోతుందే, పోతుందే మతి పోతుందే. రాదు. అంతేనా? నాకు రాదు. నెక్స్ట్ అమ్మా. సాంగ్ ఉంది. మరి నీకు అవకాశం లేదు. ఏయ్ పట్టుకోదు. పర్లేదు పాడు. ఇంకా ఉంది, ఇంకా 20 seconds టైం ఉంది, ఆలోచించు. కళ్ళల్లో ఏముందో గుండెల్లో అది కాదు. నేను మర్చిపోను ఏదో పాట అనుకునే. ఎలిమినేట్ అమ్మా, ఇటు వచ్చే ఆ కుర్చీ పట్టుకుని అడ్డం జరగ. కళ్ళు కళ్ళు వాలిస్తున్నాయే, మనసులు మళ్ళీ మళ్ళీ వాలిపోవాలే, నాకు తెలియదు పాట ఉందని. లేనిపోని ఏదో పాట ఓకే రైట్. ప్రేమలోకి దించుతున్నాయి. అయిపోయిందా? నెక్స్ట్. మొత్తం అయితే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయినారు, వీళ్ళిద్దరు మిగిలారు. ఇద్దరికి వేరే వర్డ్ అయితే మనం ఇప్పుడు ఇద్దాం అనమాట. ఆ వర్డ్ ఏంటో తెలుసా? మా ఆడియన్స్ కోరిక మేరకు ఇప్పుడు కన్ను ఇచ్చాము, అంతకు ముందు లవ్ ఇచ్చాము, ఇప్పుడు హార్ట్, గుండె. స్టార్ట్. ఏదో ఒకటి పాడమ్మా. గుండెల్లో ఏముందో అదేటది, ఇంతకు ముందు కన్నుల్లో తెలుస్తుంది. పెదవుల్లో అంతని గుండెల్లో వస్తుంది. గుండెల్లో ఏముందో. ఆహా కాదు, గుండెల్లో ఏముంది. కరెక్ట్, అదే అంటున్నా. ఓకే స్టార్ట్ అమ్మా, పాడు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో నీ మౌనం నీ పేరే తెలుస్తుంది నిలవదు కథ నిమిషం. నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం, నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో. ఓకే నెక్స్ట్. క్లాప్స్ కొట్టంటారా, అంత బాగా పాడింది. ఓకే రైట్ అమ్మా. మై హార్ట్ ఈస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాలి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది. ఓకే నెక్స్ట్. గుండె గుండె జారి గల్లంతయిందే నీ సొగసే చూసి, గుండె జారి గల్లంతయిందే. అరే 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 అరే. నెక్స్ట్. అయిపోయింది. అయిపోయి మర్చిపోను, అదే అనుకున్నా. మరలేదు, అయిపోయింది అయిపోయింది. మరి అయిపోయింది అయిపోయినట్టు. నీరజ విన్నర్ అనమాట ఫైనల్ గా. సూపర్ అమ్మా, కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ విన్నర్ నువ్వేని. అండ్ ఈ రౌండ్ చాలా బాగుంది చెప్పాలంటే, కాకపోతే వీళ్ళు పాడలేపంటారు కానీ నాకు ఏ పాట ఇచ్చినా కానీ చాలా, ఏ వర్డ్ ఇచ్చినా కానీ నేను ఖచ్చితంగా పాడుతాను అనమాట. నీకే తెలుసా? ఫస్ట్ వెళ్ళిపోతున్నా, ఆయనకే తెలిసినట్టు. మై హార్ట్ ఇస్ బీటింగ్. మొత్తానికైతే ఈ రౌండ్ లో మన నీరజ విన్నర్ అనమాట. క్లాప్స్ కొట్టండి రా. అండ్ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ రౌండ్ చాలా కష్టం అమ్మా. ఆ రౌండ్ లో ఏంటో తెలుసా? తినడమే. విందైన వంట కంబు ఇవాళ మారి విందు నాకే ముందు.